కిన్నెర కిన్నెరలు కిన్నెర తాంబూరాలు అంటారు కదా వాటిని కిన్నెర. ఇప్పుడైతే ఊర్లలో రావట్లేదు కానీ వీరు ఈ పిల్లన గ్రోవిలు ఉన్నాయి. ఇవి అడుగు దుమ్మ కొమ్మలు. సన్నాయిలు ఉన్నాయి ఇక్కడ. తుడుం దెబ్బ అంటే ఇలా ఉంటుంది. దీనిపైన వేస్తే శబ్దం వస్తుంది, దాన్ని తుడుం దెబ్బ అంటే. దీన్ని తుడం అంటారు. ఇది డోలక్. గోండు డోల్కి. కింగ్రి అంటారు దీన్ని. కింగ్రి వాయిస్తారు దీని ద్వారా. ఇక్కడ డప్పులు ప్లస్ గోండు పెట్టె, గోండు తుడం, గుస్సాడి టోపిని ప్రదర్శించడం జరుగుతుంది ఇక్కడ. కోలికోం పెట్సెకోం అంటారు కదా, వాళ్ళ యొక్క ఉత్సవాలలో వీళ్ళు దీన్ని ఊదడం వల్ల ఒక పెద్ద శబ్దం అనేది వస్తుంది. దీన్ని కోలికోం అంటారు. కోలాలు, వలాడటి కోలాలు ఇక్కడ ఉన్నాయి. మాస్కులు ఇక్కడ కుడలు ముసుగు లాంటివి ఉన్నాయి ఇక్కడ. టప్పెట ముసుగు, ముండా ముసుగు, ఇతర గుర్రాలు. ఇవి మతపరమైనటువంటి వస్తువులు. గోండుపెన్ అకిపెన్ నాగోబా జాతరలను వీళ్ళు జరుపుకుంటారు. మొత్తంగా అయితే కోలాంలు భీమానాయక్ అనే దేవతను కూడా ఆరాధిస్తూ ఉంటారు. భీముడు, అతని భార్య హిడింబి అనే ఇడుమల దేవి మరియు వారి యొక్క కుమారుడు ఘటోత్కచుడు ఈ దేవతలతో చెక్కిన గజాలను కొలుస్తారు. వాటికి సంబంధించినటువంటి ఇక్కడ వాళ్ళు చూపించడం జరిగిన కాల్చిన మట్టితో చేసినటువంటి ఏనుగు, ఇవి తవ్వకాల నుండి బయటపడినటువంటి పురాతన చరిత్రకు వాళ్ళ నిదర్శనం. కాల్చిన మట్టితోనే ఎడ్లు, దీపాలు, మట్టితో చేసిన పళ్ళేలు, వంటలలో ఉపయోగించేటువంటి ఈ గరిటెలు, మొత్తం కట్టెతో చేసినటువంటి గరిటెలు ఉన్నాయి ఇక్కడ మనకు. చిన్న పెద్ద అన్ని సైజులలో ఇక్కడ గరిటెలు ఉన్నాయి. ఇది కొబ్బరి టెంకలు, అంటే కొబ్బరితో చేస్తారు. వీటిని కూడా ఆహార పదార్థాల కోసం వాడతారు. అంటే వాళ్ళు వంట సమయంలో వంట పాత్రలాగా వాడుతుంటారు వీటిని కూడా. ఇది కొలతలకు సంబంధించినటువంటి కొలతలు. ఇలా ఒక్కొక్క కొలతని ఒక్కొక్క దాంతో కొలిచేవారు. కొలతలకు సంబంధించినటువంటివి. ధాన్యాన్ని కొలిచేవారు వీళ్ళు కొలతలు. గిరిజనులు ప్రకృతిలో లభించే దేన్ని కూడా వదలరు. అన్నిటిని వాళ్ళు సమానంగా ఉపయోగించుకుంటుంటారు వాళ్ళ యొక్క జీవన విధానంలో. ఇవి గంపాలు అంటారట, ఇక్కడ రాసి ఉంది. గంపాలు అంటారంట, కానీ కాకపోతే ఇక్కడ ఇది బుర్రకాయ. మనకు ఇంటి వద్ద మనకు దొరుకుతాయి చూడండి బుర్రకాయ. వీటితో కూడా వాళ్ళ యొక్క ఆహార పాత్రల్ని, వంట పాత్రల్ని తయారు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. వీటిలోని కొన్ని ఇక్కడ డిజైన్ ప్రత్యేకంగా చెక్కి ఉంచిండ్రు వీళ్ళు. డిజైన్ కూడా ఇలాంటి కూడా వాళ్ళ అలంకరణ వస్తువులాగా చేస్తూ ఉంటారు.